వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం. అసలు భానుమతి మరి ఫోన్ చేస్తుంది కదా, ఆ విషయం ఎవ్వరికీ తెలియకూడదు అనుకున్న సమయంలో మరి అకస్మాత్తుగా వచ్చిన వేదవతికి ఈ విషయం ఎలా తెలిసింది, ఎవరి ద్వారా తెలిసింది? మరి తెలిసిన తర్వాత వేదవతి మరి భానుమతిని అందరి ముందు కడిగి పారేసిందా? మరి అర్థం చేసుకుని భాను మారేలాగా ఏమన్నా చేసిందా? అలా చెయ్యాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్దాం. ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే వేదవతి ఇంట్లోకి రాగానే ఇంటిల్లపాది సాదరంగా ఆహ్వానిస్తారు. ఇంకా తనని చూసిన తర్వాత అన్నయ్య, ఎన్నాళ్ళయిందన్నయ్య, ఎప్పుడు చూశానో అని చెప్పి ఇంకా అలా మాట్లాడుకుంటూ ఉంటే, ఈ అన్నయ్యని చూడాలని నీకు అనిపించలేదా వేద అని చెప్పి అడుగుతాడు. ఏముందన్నయ్య, ఎప్పటికప్పుడు అనుకుంటూనే ఉంటాను. మా ఇంటి పరిస్థితులు నీకు తెలిసిందే కదన్నయ్య. నేను లేకపోతే క్షణం గడవదు. చుట్టూ సమస్యలే, వాటిని పరిష్కరించుకుంటూ ఉండాలి. ఆయనకి తోడుగా ఉండాలి. ఇది నా ప్రపంచం అని చెప్పి అనంగానే ఇంకా ఒక్కసారిగా బలరాం కూడా, అవునమ్మా, నీ పరిస్థితులు అర్థం చేసుకుని నువ్వు ఏ ఫంక్షన్కి రాకపోయినా, నా కొడుకు పెళ్ళికి రాకపోయినా నేను అంతగా అనుకోలేదు. అందుకే కదన్నయ్య ఇప్పుడు వ్రతానికి వచ్చాను. అవునమ్మా, ఇంతకీ మా అల్లుడెక్కడా అని చెప్పి అని అడుగుతుంది. ఒరే పార్దు, ఎవరొచ్చారో చూడు అని చెప్పి అనగానే పార్దు పరిగెత్తుకుంటూ అత్తయ్య అని చెప్పేసి వస్తాడు. ఎంత పెద్దవాడివైపోయావురా, చిన్నప్పుడు చూశాను, మళ్ళా పెద్దయ్యాక చూడాల్సి వస్తుంది. ఈ అత్తని ఏమీ అనుకోకు, పెళ్ళికి రాలేదని అని చెప్పి అంటుంది. అత్తయ్య, నువ్వు సంజాయిషి చెప్పాలా? వీలైతే నీ చేతుల మీదుగానే నా పెళ్లి జరిగేది కదా అని చెప్పేసి అంటాడు. ఇంక ఇంట్లో వాళ్ళందరూ చాలా ఆప్యాయంగా చూస్తూ ఉంటారు. ఇంకా ఎక్కడ్రా నీ పెళ్ళాం అని చెప్పి అడగంగానే బసమ్మాయి అని చెప్పి పిలుస్తాడు పార్దు. ఇదేమిట్రా, ఇదేం పిలుపు? ఆ అమ్మాయికి పేరు లేదా? బసమ్మాయా పేరు అని చెప్పి అనంగానే ప్రమీల, కోటి, ఇంకా శక్తి, శాంభవి వీళ్ళందరూ కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఈ లోపల నెమ్మదిగా భానుమతి వస్తుంది. నెమ్మదిగా రా భానుమతి అని చెప్పి శారద దగ్గర తీసుకువెళ్ళి మా ఇంటి కోడలు అని చెప్పి పరిచయం చేస్తుంది. ఇంకా ఇద్దరిని చూసి పక్కపక్కన పెట్టి చిలకా గోరింకల్లాగా ఉన్నారు, ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలి అని చెప్పేసి అంటుంది. చూడముచ్చటైన జంట అని చెప్పేసి ఇంకా అనేసరికి మాటలేనా, ఇంకా పూజ మొదలు పెట్టరా అని చెప్పేసి అంటుంది శారద. పద శారద, ఇంకా మనం పూజలో కూర్చుందామని చెప్పి పంతులు గారు రాగానే ఇంకా అందరూ వరుసగా కూర్చుంటూ ఉంటారు. ఇంకా పూజకి అన్ని ఏర్పాట్లు చేసి వ్రతంలో భాను పార్దులు కూర్చోగానే పంతులు గారు వాళ్ళతో వినాయకుడి పూజ కదలుగా మరి పూజ జరిపిస్తూ ఉంటారు. ఇంకా అదే సమయంలో శక్తి అనుకుంటుంది, వేదవతి ఈ పెళ్ళికి ముందు జరిగిన తంతంతా గుర్తు చేసుకుని అసలు ఒక్కసారిగా ఈ వేదవతి చేసిన కార్యక్రమాలు చూస్తే నాకే భయం వేసింది. అసలు పెళ్ళికి తప్పించడానికి ఫోన్ చేసిన అమ్మాయి ఎవరని శతవిధాలా ప్రయత్నించింది. అలాంటిది కళ్ళ ముందే ఉన్నా గమనించలేకపోతోంది అని చెప్పేసి ఈ అవకాశాన్ని ఎప్పుడైనా నేను వాడుకుంటూ ఉంటాను. నాకు దొరికావు భానుమతి అని చెప్పేసి అనుకుంటూ కూర్చుంటుంది. ఇంకా భువన, శాంభవి ఇద్దరు కూడా అసలు ఎలా జరుగుతుందో అనుకుంటే పెళ్ళైపోయింది. ఇప్పుడేమో ఆ పెళ్ళి ఆపడానికి నేను చేసిన ఫోన్ కాలు నన్ను కాల్ చేస్తోంది. ఏ పని చేయనివ్వటం లేదమ్మా అని చెప్పేసి అంటూ ఉంటుంది భువన. అది మర్చిపోవే, తెలిస్తే ఇప్పుడే గెంటేస్తారు ఇంట్లో నుండి అని చెప్పేసి అంటూ ఉండగా పూజ జరుగుతూ ఉంటుంది. ఇంకా కోటి పూజ ఎప్పుడైపోతుందా, బయటకి ఎప్పుడుకెళ్తానా, మందైపోతే రోజు గడవదు, నోరంతా లాగుతోంది అని చెప్పేసి అతి కష్టం మీద కూర్చుంటాడు. ఇంకా ప్రమీల ఆ కుటుంబాన్ని, ఆ మనుషుల్ని, భానుని చూసి చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటుంది. నా కూతురిని మంచి కుటుంబంలో వెళ్ళింది, కానీ నా కూతురి జీవితం ఎలా ఉంటుందనని నాకు నిత్యం భయంగానే ఉంటుంది అని చెప్పేసి అనుకుంటూ వేదవతి మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటుంది. వేదవతి, వీళ్ళు చాలా కల్మషం లేని మనుషులు. ఆ పెళ్ళి ఆపడానికి శతవిధాలా ప్రయత్నించారు, కానీ నువ్వు అదృష్టవంతురాలు అయిపోవడం వలన పెళ్ళి ఆగకుండా ఈ ఇంటికి కోడలు అయ్యావు అని చెప్పేసి భానుతో మాట్లాడిన మాటలు ప్రమీల గుర్తు చేసుకుంటుంది.
నిజంగా ఆ వేదవతి గారికి నా కూతురే ఈ పెళ్ళి ఆపిందని తెలిస్తే ఇంకేమన్నా ఉందా అని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా వ్రతం అయిపోయిన తర్వాత భోజనాలకి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఓ పక్కన పార్దు ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా ప్రమీల మాత్రం బయట కూర్చుని ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటుంది. నా కూతురు ఈ వ్రతం రోజున ఆహ్, ఇలా ఆవిడ మాట్లాడిన మాటలకి భయంగా ఉందే వసు. దీని జీవితం ఎలా ఉంటుందో ఏమో! ఆ మంచి మనుషులకి కోపం వస్తే ఆవేశం మామూలుగా ఉండదు. అలాగే మన భాను చేసిన పని తెలిసిందనుకో, పెళ్ళి ఆపడానికి ఇదే ఫోన్ చేసిందని చెప్పి తెలిస్తే అసలు ఇంట్లో ఉండనిస్తారా అని చెప్పేసి దాని జీవితం ఎటుపోతుందోనని భయమేస్తుందే వసు. అమ్మా! అవన్నీ ఎందుకు ఆలోచిస్తావు? అది మర్చిపో. అక్క అని ఎలా తెలుస్తుంది? తెలియదులే అని చెప్పి అంటూ ఉంటే పక్కనే ఫోన్ మాట్లాడడానికొచ్చిన వేదవతి అదంతా క్లియర్‌గా మొత్తం వింటుంది. ఓహో! ఈ పెళ్లి ఆగడానికి ప్రథమ కారకురాలు ఈ భానుమతా అని చెప్పి అనుకుని చాలా కోపం వస్తుంది. మా అన్నయ్య చాలా మంచివాడు. వాళ్ళ పెళ్లి కాకముందే వాళ్ళ పరువుని పక్కకు లాగేసింది అని చెప్పి అనుకుంటూ ఇంకా ఖచ్చితంగా ఇలాంటి కోడలు ఇంటికి చాలా హానికరం. కానీ చూడటానికి అమాయకంగా ఏమీ తెలియనట్టుగా ఎలా కనిపిస్తోందో. అసలు అన్నయ్య ఎంత బాధపడుతున్నాడు. ఇప్పటికీ కేసు కొలిక్కి రానేలేదు అని చెప్పేసి కారాలు మిరియాలు నూరుతూ లోపలికి వెళ్తుంది. ఇంకా ఇదంతా ప్రమీలకు తెలీదు. ఇదిలా ఉండగా మరి వ్రతంలో ఒక్కొక్క కథ చెప్తూ ఉంటే అక్కడ నిద్రలేక భానుమతి వరుసగా పార్థు భుజాల మీద పడుకుంటుంది. ఇంకా పార్థు అలా చూస్తూ ఉండగా ఇంట్లో వాళ్ళందరూ భానుని చూసి చిన్నపిల్లలాగా అనుకుని పెద్ద ఏం ఫీల్ కారు. కానీ బామ్మ ఏంటమ్మాయి పూజలు పురస్కారాలు ఎందుకు చేస్తారు? నిద్రపోవడానికి చేస్తారా? పుణ్యం కోసం చేస్తారు. ఒక కథన్నా వింటున్నావా సరిగా? అసలు ఏంటి మాకిది అని చెప్పేసి గట్టి గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది. ఇంక వెంటనే నానమ్మ నువ్వు ఊరుకో, భానుమతిని నేను లేపుతాను కదా అని చెప్పేసి చాలా జాగ్రత్తగా భానుని భానుమతి భానుమతి అని చెప్పి లేపుతూ ఉంటాడు. డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతుంది భానుమతి. వెంటనే భాను అనంగానే ఒక్కసారిగా ఉలికిపడి లేస్తుంది. లేచి కథ ఏమీ వినకుండా ఉండడం వలన సారీ అండి, నన్ను క్షమించండి, ఆదమర్చి నిద్రపోయాను అని చెప్పి అనంగానే బలరామయ్య పర్వాలేదులే అమ్మా, వ్రతం పూర్తయింది కానీ ఇంక పర్వాలేదులే అని చెప్పేసి అనంగానే హారతి ఇచ్చి ఇంకా అన్ని చోట్ల అందరికీ ఇచ్చి ఇలా చేస్తుంటే అంత మురిపంగా అంత బాగా చూసుకుంటుంటే భువనకి శాంభవికి అంతు పట్టకుండా ఉంటుంది. అసలు అదృష్టం అలా వచ్చేసింది దీనికి. ఈ ఇల్లు ఎక్కడ, వాళ్ళెక్కడ, వాళ్ళ అమ్మా నాన్న ఎక్కడ, మా వాళ్ళెక్కడ, అలాంటిది భార్దు బావ కారణంగా దీనికి ఇంత గౌరవ మర్యాదలు చేస్తున్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇంకా వెంటనే అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకోమని చెప్పి పంతులు గారు చెప్తారు. అలాగే పంతులు గారు చెప్పిన దాని ప్రకారమే వేదవతి దగ్గర కూడా భాను పార్థులు ఆశీర్వదించమని వస్తారు. దీర్ఘ సుమంగళి భవ, చిలక గోరింకలాగా పిల్లా పాపలతో కలకాలం వర్ధిల్లండి అని చెప్పేసి అంటుంది. ఇంకా మోహన్ చూసిన తర్వాత వెంటనే కోపంగా చూస్తూ ఉంటుంది. అన్నయ్య, కొంతమంది ఇంటికి కోడలంటే ఆ కోడలు వల్ల ఇంటి పరువు ప్రతిష్టలు పైకి ఎగరాలి కానీ కిందకి పడిపోకూడదు. చూడటానికి చూడటానికి అమాయకంగా ఉండి చాలామంది చాలా రకాలుగా కథలు నడుపుతూ ఉంటారు అని చెప్పి కొంచెం వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటే బలరామయ్య అవన్నీ చిన్నపిల్ల కదమ్మా, తనకేం తెలీదు అనంగానే గుండె సూది చిన్నగానే ఉంటుందన్నయ్య, అది గుండెల్లో గుచ్చుకుంటే దాని ఎఫెక్ట్ ఎంత బాధగా ఉంటుందో ఎవరికీ తెలీదు. కోడలు గౌరవాన్ని పెంచేదానిలా ఉండాలి కానీ వెన్నుపోటు పొడిచేలాగా ఉండకూడదు అని చెప్పి ముఖం మీదే మరి మాటలు అంటూ ఉంటుంది వేదవతి. ఆ మాటలన్నీ కూడా మరి భానుకి అర్థమవుతాయి. ఏంటివిడ ఇలా మాట్లాడుతుంది, నేను చేసిన విషయం వీడికి తెలిసిపోయిందా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంకా అదే సమయంలో ప్రమీల కూడా అమ్మో, నా కూతురు విషయం తెలిసిపోయిందా ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఇలా కంగారు పడుతూ ఉంటే చెప్పాను కదా, ఎప్పుడు కూడా కోడలంటే ఇంటి గౌరవాన్ని ప్రతిష్టని పెంచాలి తప్ప ఇలా అందరి ముందు దిగజార్చేలాగా ఉండకూడదు భానుమతి. అది నీకు అర్థమైందే అనుకుంటాను. నువ్వు అలా చెయ్యవనుకుంటున్నాను. నువ్వు నీ ముఖం చూస్తే తెలుస్తుంది అని చెప్పేసి తెలిసేలాగా అర్థమయ్యేలాగా చెప్తుంది. ఇంకా అందరూ కూడా భోజనాలకి వెళ్ళిపోతారు. ఇంకా అదే సమయంలో పార్థు, సూరి బయటకొస్తారు.
పొలం రమ్మని చెప్పి పొలం దగ్గర వాళ్ళు ఫోన్ చేయంగానే పార్దు పొలానికి రావడానికి కుదరదు, మా ఇంట్లో వ్రతం జరుగుతుంది, మీరే చేసేసేయండి, సూరి కూడా రాడు అని చెప్తుంటే ఈ లోపల కోటి వచ్చి అల్లుడు గారు అల్లుడు గారు అనగానే ఏంటి మావయ్య, నేను కొంచెం బయట పనుంది వెళ్ళొస్తాను అని చెప్పానంగానే నాకు చెప్పడం ఎందుకు మావయ్య, భానుకి చెప్తే సరిపోతుంది కదా అని చెప్పి అంటాడు. అంటే ఇంటి అల్లుడికి చెప్పడమే మర్యాద బాబు, అందుకే చెప్పడానికి వచ్చాను అని చెప్పి సరే బాబు వెళ్తాను అని చెప్పి 2 అడుగులు వేసి చేతులు నులుముకుంటూ మళ్ళీ ఏమయ్యా పిలిచావా బాబు అని చెప్పి అడుగుతాడు. లేదు అని అనబోయి అవును మావయ్య పిలిచాను ఆగండి అని చెప్పేసి సూర్య దగ్గర డబ్బులు తీసుకొని ఖర్చులకు ఉంచండి మావయ్య అని చెప్పి ఇవ్వబోతుంటే అల్లుడి దగ్గర డబ్బులు తీసుకోకూడదు బాబు, వద్దు ఉంచండి మీ దగ్గరే అని చెప్పి అంటాడు. పర్వాలేదు మామయ్య తీసుకోండి కానీ తక్కువ తాగండి అని చెప్పి అంటాడు. సరే అల్లుడు గారు వస్తాను అని చెప్పేసి ఆ డబ్బులు తీసుకుని కోటి బయటికి వెళ్ళిపోతాడు. ఇంకా భానుమతి ఆ గుమ్మంలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. వేదవతి అన్న మాటలన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. తనని మరి అలా అనుమానాస్పదంగా అన్నన్ని మాటలు మాట్లాడారు అంటే ఆవిడికి నా కోసం తెలిసిపోయిందా? తెలిసిపోతే బస జీప్ అబ్బాయి నన్ను ఎంత చండాలంగా అనుకుంటాడు, తెలిసి మోసం చేసి పెళ్లి చేసుకున్నానని అనుకుంటాడు, వాళ్ళ నాన్నకి అమర్యాద జరగడానికి కారణం అనుకుంటాడు. నేను చెప్తాను అంటే నా నోరు నొక్కేశారు, చెప్పకుండా చేయడం వలన నాకు మనశ్శాంతి లేకుండా పోతుంది. ఏం జరుగుతుందో ఏమో, ఈవిడొచ్చింది తెలిసిపోతే అని చెప్పి అనుకునే లోపల ఇంకా శక్తి వస్తుంది. ఏం భానుమతి ఇక్కడ కూర్చున్నావేంటి, వ్రతమైనాక పార్థుతో కలిసి భోజనం చేయాలి పద అనంగానే దిగాలుగా ఉంటుంది. ఏంటి ముఖం చూస్తే ఏదో ఆవేదనగా కనిపిస్తున్నావు, ఏమైనా తప్పు చేశావా, అందుకే ఇంత బాధపడుతున్నావా ఏంటి? అబ్బే అలాంటిదేం లేదండి, మరి ముఖం చూస్తే నువ్వేదో అపరాధభావంతో కుంగిపోతున్నట్టు అనిపిస్తున్నట్టు నాకు అనిపిస్తుంది, ఏం జరిగిందో చెప్పు అని చెప్పేసి అంటుంటే ఏం జరగలేదండి అని చెప్పేసి అంటుంది. నాకు తెలుసు భానుమతి, నువ్వు ఎందుకు ఇట్లా ఉన్నావో, నువ్వు చేసిన తప్పు 10 మందికి తెలిసిపోతుందని ఇంత కంగారు పడిపోతున్నావు, కానీ ఇప్పుడప్పుడే తెలియదులే, నాకు తెలిసినా నేను బయటపడటం లేదు కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఈ లోపల శారద వస్తుంది. ఏంటి భానుమతి ఇక్కడ కూర్చున్నావు, రా పార్థుతో కలిసి భోజనం చేయాలి అని చెప్పి చేపట్టుకుని తీసుకుని వెళ్తూ ఉంటుంది. వెళ్ళు వెళ్ళు, ఈ ఆనందం ఇదంతా శారదకి నీకోసం తెలియక అన్ని రోజులే ఇలా నిన్ను బాగా గారాబం చేస్తుంది, తర్వాత తెలిసిన రోజున వాళ్ళ ఆయనకి చేసిన ద్రోహాన్ని మర్చిపోలేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఇది ఇలా ఉండగా స్వాతిని పక్కకు తీసుకెళ్ళి మరి భోజనాలు ఏర్పాట్లు చేస్తున్న స్వాతిని పొగడ్తలతో ముంచెత్తి ఏంటి స్వాతి నాతో మాట్లాడమే మానేస్తున్నావు, ఎంత హడావుడి ఉంటే మాత్రం నన్ను మర్చిపోతావా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా బాబుగారు ఇప్పుడు ఎలాగూ పార్థు గారి వాళ్ళ వ్రతం కూడా అయిపోయింది, ఇంకా రెండోసారి మీ పెళ్ళే కదా బాబు, మీ అమ్మగారిని అడగండి బాబు, త్వరలోనే మనం కూడా ఇలా వ్రతం చేసుకుని ఈ ఇంటి కోడలిగా మీకేం కావాలన్నా అన్నీ చేసి పెడతాను అని చెప్పేసి అంటుంది. ఇంకా అదే సమయంలో వాళ్ళమ్మ కొడుకు చేష్టలు తెలుసు కాబట్టి వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది. ఇంకా మరి స్వాతితో మాట్లాడుతున్న చెర్రీని వెంటనే అక్కడికి వచ్చి ఏరా నీకు ఎన్ని పనులుంటే వడ్డన అవన్నీ అక్కడ చూడమని చెప్పాను కదా, అయినా నీకు స్వాతితో మాటలేంటి, ఏమే స్వాతి నువ్వేంటి ఇక్కడ ఏం చేస్తున్నావు, అమ్మగారు భోజనం కోసం అడుగుతుంటే చెప్తున్నాను అమ్మగారు అని చెప్పాను, కానీ వెళ్ళు అక్కడ వడ్డన కార్యక్రమాలు చూడు అని చెప్పేసి అంటుంది. ఇంకా చెర్రీ ఎప్పుడు వచ్చినా అమ్మైనా అడ్డం పడుతుంది, అక్కైనా అడ్డం పడుతుంది, ఎవరో ఒకళ్ళు దీన్ని నా సొంతం చేసుకోవాలని చూస్తుంటే అస్సలు వీలు పట్టం లేదు, దీని జాతకం బాగున్నట్టుంది అని చెప్పేసి అనుకుంటూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇంకా పార్థు భాను పక్కపక్కన కూర్చోబెట్టి భోజనాలు వడ్డిస్తూ ఉంటే ఇంకా ప్రమీల ఏంటి ఈయన ఎక్కడికి వెళ్ళాడు ఇంకా రాలేదు, ఆయన కూతురికి వ్రతం భోజనాలు జరుగుతుంటే లేకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏంటో, అంతే కూతురు కోసం ఒక్క నిమిషం కూడా ఆలోచించే పనిలేదేమో, తాగడానికి వెళ్ళిపోయి ఉంటాడమ్మా నాన్న అని చెప్పేసి అంటుంది. ఇంకా వెంటనే ఎప్పుడు నా కొడుకుని ఆడిపోసుకోవడమే, నా కొడుకేం తాగడానికి వెళ్ళడు, వాడేదో పని మీద వెళ్ళి ఉంటాడు, నువ్వెందుకు అట్లా అంటావు అని కుమారి బామ్మ అంటుంది. ఇంకా భానుమతి పార్థు కూర్చోగానే శారద వాళ్ళందరూ కూడా వరుసగా కూర్చొని వడ్డించుతూ ఉంటే
తొలి ముద్ద భాను పార్థుకు తినిపించమని చెప్తారు. ఇంకా భానుమతి అలా చూస్తూ ఉంటే పార్థు నేనే నీకు తినిపిస్తానని చెప్పి తన దానిలో నుంచి తనకు తినిపిస్తాడు. ఇంకా అందరూ సంతోషంగా చూస్తూ ఉంటారు. ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.